రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్లే టార్గెట్గా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఎస్విసి, మైత్రి, మ్యాంగో సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికినట్టుగా తెలుస్తుంది. కోట్ల విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు తీసుకెళ్లి లాకర్ ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. దిల్ రాజు కూతురు, సోదరుడు శిరీష్ ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. నిర్మాతలు చూపించిన కలెక్షన్లను ఐటీ రిటర్న్స్కు భారీగా తేడా ఉండడంతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రెండవ రోజు ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక హైదరాబాద్లో బుధవారం కూడా, అంటే ఇవాళ ఎస్విసి, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవల విడుదలైన సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. పుష్ప 2 సినిమాకు సంబంధించిన బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగళవారం సోదాలు చేసిన అధికారులు రెండో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు. ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. ఎస్బీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్వీసీ కార్యాలయంలో ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి.